వెల్కమ్ టు నైస్ సార్ కిచెన్. దోసకు కానీ ఇడ్లీ కానీ పప్పుల పొడి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. సో అటువంటి పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో, అది పాతకాలం పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చని పప్పు, ఉద్దిపప్పు, సాల్ట్, ఉలవలు, వేంచెనగపప్పు, మిర్చి, ఇంగువ. ఇప్పుడు తయారీ విధానం: పచ్చని పప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉద్దిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఉలవలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించెనగపప్పు, దీన్ని కూడా లైట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. మిర్చి, అన్ని పప్పులు వేయించుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. మిర్చికి పైన ఉన్న కాడలు తొలగించి ఇలా మిక్సీలో వేసేసుకుందాం. అన్ని పప్పులు కూడా మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ, సాల్ట్ టేస్ట్కి తగినంత. ఇప్పుడు మొత్తాన్ని మెత్తగా పౌడర్లా చేసేసుకుందాం. ఒక చిన్న బౌల్లో సపరేట్ చేసుకుందాం. 2 స్పూన్ల పప్పుల పొడి, వేడి నెయ్యి వేసుకొని ఇడ్లీ కానీ దోశ కానీ తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా కాలం నుంచి వాడుతున్నారు. ఇది పాతకాలంలో చాలా మంది మన పెద్దవాళ్ళు వాడినటువంటిది. ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చాను.